2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమరం. ఏ పార్టీ వైపు కోట్లాది మంది ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. చాలా ఆసక్తిగా మారుతున్న ఎన్నికలు ఇవి. ఒక పక్క వైఎస్ఆర్సీపీ, మరొక వైపు పొత్తు పార్టీలు అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ 2014 రిపీట్ చేస్తామంటూ శపథాలు చేస్తున్నారు. వైనాట్ 175 మాకు తిరిగే లేదు, ఎంతమంది గుంపులుగా వచ్చినా సింహం సింగులు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు. మరి ఈ పోరాటంలో, ఈ ఎన్నికల యుద్ధంలో గెలిచేదెవరు, ఓడేదెవరు? రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ఒకటి ఉంది. అదే పిఠాపురం. పిఠాపురం ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలబోతున్నారు? పిఠాపురానికి ఎందుకంత ప్రాధాన్యత? ఒకే ఒక కారణం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్ళడానికి తను సిద్ధం అంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ని ఓడిస్తాము అంటూ వైఎస్ఆర్ శిబిరంలో ముఖ్య నేతలు సవాళ్లు విసురుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో, ఈ ఎన్నికల సమరంలో పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ప్రత్యర్థి వంగా గీత, సీనియర్ నాయకురాలు, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఆమె. సో ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూడడానికి చాలా అంశాలు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. అసలు పిఠాపురం ముఖ చిత్రం ఏంటి? పిఠాపురం చరిత్ర ఏంటి? గతంలో ఉన్న బలాబలాలు ఏంటి? అక్కడ గెలిచిన అభ్యర్థులు ఎవరు? అవన్నీ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది 99 టీవీ. ఎక్స్క్లూజివ్గా చూద్దాం. పిఠాపురం నియోజకవర్గానికి వెళ్దాం. పిఠాపురం నియోజకవర్గంలో ముందుగా మండలాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే గొల్లప్రోలు, పిఠాపురం, యు కొత్తపల్లి. ఇక్కడ ఉన్న ఓటర్ల సంఖ్య పురుషులు 1,15,361 మంది కాగా స్త్రీలు 1,14,823 మంది, ట్రాన్స్జెండర్స్ నలుగురు, 2,30,188 మంది ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోపోతున్నారు. ఏ పార్టీకి వీళ్ళు ఓటు అయిపోతున్నారు? ఇక రాజకీయ సామాజిక చరిత్రని పరిశీలిద్దాం. 12 సార్లు కాపులు, 2 సార్లు వెలమ, 1 విడత బ్రాహ్మణ, క్షత్రియ ఇక్కడ గెలిపొందిన హిస్టరీ ఉంది. కాంగ్రెస్ 5 సార్లు, తెలుగుదేశం పార్టీ 3 సార్లు విజయాన్ని సాధించింది. తెలుగుదేశం నుంచి వెన్నా నాగేశ్వరరావు ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు, 3 సార్లు ఆయన గెలుపొందారు. ఇక 2019లో వైసీపీ నుంచి గెలిచిన టికెట్ దక్కని పెండెం దొరబాబు, 2009లో వంగా గీత గెలుపు. ఈమె ప్రజారాజ్యం పార్టీ, మెగాస్టార్ చిరంజీవి పార్టీ నుంచి 2009లో గెలిచిన వంగా గీతే ఈసారి పవన్ కళ్యాణ్ మీద పోటీలో ఉన్నారు. ఇక 2014లో ఇండిపెండెంట్గా ఇక్కడ వర్మ గెలిచారు, చాలా కీలకమైన వ్యక్తి. ఈసారి పవన్ కళ్యాణ్కి ఆయన అండదండలు అవసరం అన్నది అందరూ అంటున్నమాట. ఇక సామాజిక ముఖ చిత్ర విషయానికి వస్తే కాపు 32%, ఎస్సీ 13%, శెట్టి బలిజ 10%, మత్స్యకారులు 8%, పద్మశాలి 8%, ఇతర కులాలు 29% ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. 2014 ముఖ చిత్రాన్ని పిఠాపురం చూద్దాం. 2014 ఎన్నికల ఫలితాలను మనం పరిశీలించినట్లయితే ఎస్విఎస్ వర్మ ఇండిపెండెంట్గా ఇక్కడ ఘన విజయాన్ని సాధించి ఒక హిస్టరీని క్రియేట్ చేశారు అని. ఆయనకు వచ్చిన ఓటు శాతం 97,511 ఓట్లు సాధించారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి పెండెం దొరబాబు ఆయన ప్రత్యర్థిగా ఉన్నారు, 50,431 ఓట్లు ఆయన సాధించగా తెలుగుదేశం పార్టీ నుంచి పివి విశ్వం 15,187 ఓట్లు సాధించడం. అంటే రాష్ట్ర విభజన తర్వాత అయితే తెలుగుదేశం పార్టీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ అనుకుంటున్న రోజుల్లో తన సత్తా చాటిన వ్యక్తి వర్మ. ప్రధాన పార్టీలని మట్టి కరిపించిన హిస్టరీ అయింది. ఇక 2019 విషయానికి వద్దాం. 2019లో చూస్తే ఇక్కడ గెలిచింది ఈసారి వైఎస్ఆర్సీపీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. పెండెం దొరబాబుకు విజయాన్ని అందించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 83,459. అయితే ఇండిపెండెంట్గా తన సత్తా చాటిన వర్మ మాత్రం 2019 ఎన్నికల విషయానికి వచ్చేసరికల్లా ఇబ్బంది పడ్డాడు. ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2019లో అక్కడి నుంచి ఆయన బరిలో ఉన్నారు, కానీ ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 68,400.
67 కాగా ఇక జనసేన 2019లో జనసేన అభ్యర్థి మాకినేని శేషకుమారి అక్కడి నుంచి పోటీ చేసి 28,011 ఓట్లు ఆమె సాధించడం జరిగింది. ఇక ఈసారి చాలా కీలకంగా కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తిగా చూస్తున్న నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. ఆయనకి ప్రత్యర్థిగా వంగా గీత తన సత్తా చాటుతామంటున్నారు. సో ఇక్కడ జరుగుతున్న ఈ ఎన్నికల సమరం చాలా కీలకంగా మారనుంది. చాలా ఈక్వేషన్స్ పిఠాపురంలో ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని ఓడించి తీరుతాను అని ముద్రగడ పద్మనాభం గారు శపథం పట్టారు. ఆయన పిఠాపురంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓ పక్క మిథున్ రెడ్డి గారు అంటారు, మరో పక్క కన్నబాబు అంటారు, లేకపోతే మరో పక్క దాడిశెట్టి రాజా అంటారు. ముఖ్య నేతలు అందరూ అంటే మండలానికి ఒక నాయకుడిగా ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడే ఫోకస్ పెట్టారు, అక్కడే మకాములు పెట్టారట. ఈ రాయలసీమ నుంచి ఏదో రౌడీలు వస్తున్నారట, సుపారీ గ్యాంగులు వస్తున్నాయట, రోజుకొక కథనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒక రకంగా ఎన్నికలు జరుగుతుంటే పిఠాపురం పంచాయతీ మాత్రం వేరే రకంగా ఉంది. ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే దాన్ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న సమరంలో పిఠాపురంలో ఇంకా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. అవి కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత విషయానికి వస్తే విద్యాధికురాలు, వృత్తిరీత్యా న్యాయవాది, ఉమ్మడి తూర్పుగోదావరి మాజీ జడ్పీ చైర్పర్సన్ గతంలో చేసిన హిస్టరీ ఉంది. అంతేకాకుండా రాజ్యసభ మాజీ సభ్యురాలు కూడా. 2009లో ప్రజారాజ్యం నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు వంగా గీత. మెగాస్టార్ చిరంజీవి గారికి రక్తం పంచుకు పుట్టుకుపోయిన చెల్లినైనా సరే ఆయన ఆశయాల కోసం నేను పాటుపడే వ్యక్తిని అని చెప్పి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా ఆవిడ పిఠాపురంలో చేసుకుంటున్న ప్రచారం. ఇక 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి కాకినాడ ఎంపీగా ఈవిడ గెలుపొందారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన విషయానికి వస్తే పేరు మోసిన నటుడు, సినీ అభిమానులకు ఆయన పవర్ స్టార్. ప్రజారాజ్యంలో యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నారు. జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు. 2019లో 2 స్థానాల్లో పోటీ చేసి గాజువాక, భీమవరంలో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈసారి అసెంబ్లీకి వెళ్ళి తన సత్తా చాటుతామంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇందులో ఉన్న ప్రధాన అంశాలను కూడా ఓసారి చూద్దాం. జనసేన అధినేత కావడంతో నియోజకవర్గంలో ప్రచారాలు హోరెత్తిస్తుంది. సినీ ప్రపంచం అంతా కూడా పిఠాపురంలోనే ఉందా అన్నట్లుగా ఆసక్తి కలిగిస్తున్నాయి అక్కడ ప్రచారాలు. ఇక అభ్యర్థులు ఇద్దరు కాపులు కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నిక మారనుంది. ఆ నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఇక రాజీ పడ్డ టీడీపీ ఆశావహుడైన వర్మ, వైసీపీ ఆశావహుడు దొరబాబు. ఇక్కడ మరొక కీలకమైన అంశం ఉన్నది. ఒక పక్క దొరబాబు అక్కడ మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా సీటు త్యాగం చేయవలసి వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద పోటీ దిగాలి అంటే చాలా ఈక్వేషన్స్ ఆలోచించాల్సి ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాటిలన్నిటికీ పదును పెట్టి వంగా గీత గారిని అక్కడికి బరిలోకి దింపారు. మహిళ అయితే వర్కౌట్ అవుతుంది, అదే సామాజిక వర్గం వ్యక్తి అయితే వర్కౌట్ అవుతుంది. గతంలో పిఠాపురంలో గెలిచిన వ్యక్తి అయితే వర్కౌట్ అవుతుంది. అలాగే ఎంపీ కింద గెలిచిన హిస్టరీ ఉన్న వ్యక్తి అయితే వర్కౌట్ అవుతుంది. ఒక ఈక్వేషన్స్ కాదు, ఇక్కడ చాలా అంశాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. అవన్నీ కూడా నేను వివరిస్తాను. ఇక రాజీ పడ్డ టీడీపీ ఆశావహుడు వర్మ విషయానికి వస్తే వర్మ దీని మీద చాలా అడావుడి చేశారు. అంత ఈజీగా పవన్ కళ్యాణ్కి అయితే ఇక్కడ ఓకే అవ్వలేదు. ఆయన అభ్యర్థి ప్రకటించిన తర్వాత వర్మ వ్యతిరేక బావుట ఎగిరివేశారు. ఓకే, ఆయన నేను వ్యతిరేకంగా లేను, నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నారని ఏదో చెప్పారు. అదో పెద్ద రచ్చ అయింది. ఒక 2 రోజులు ఆ పంచాయతీ నడిచింది. సో ఈ నేపథ్యంలో అధినేత చంద్రబాబు నాయుడు గారే టీడీపీ అధినేత రంగంలోకి దిగారు, వర్మను బుజ్జగించారు. పవన్ కళ్యాణ్ కూడా తగ్గారు. వర్మ నా గెలుపు కోసం కృషి చేస్తారు, వర్మకే నా బాధ్యతలన్నీ అప్పచెప్తానని చెప్పి ఆయన కూడా బుజ్జగించడంతో వర్మ శాంతించారు. ఇప్పుడు ఫుల్ టైము ఆయనకి సపోర్ట్గా వర్మ నిలబడ్డారు. అయితే వైసీపీలో చేరిన ముద్రగడ 2019లో జనసేన అభ్యర్థిగా ఉన్న శేషకుమారి, వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. ఇక 1,00,000 మెజారిటీ నినాదంతో పనిచేస్తున్న జన సైనికులు, 1,00,000 మెజారిటీ. అసలు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా, ఆయన ఏ రకంగా ఆపాలి అని అధికార పార్టీ ముఖ్య నేతలందరూ కూడా చూస్తుంటే 1,00,000 మెజారిటీ కొట్టే తీరుతామని చెప్పి జన సైనికులు దీక్ష బూనుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం అనే ఎపిసోడ్ కూడా చాలా కీలకంగా ఇందులో మారనుంది. కాపు పెద్ద, ఉద్యమ నాయకుడు, సీనియర్ పొలిటీషియన్. వివాదాలు అంటే కొన్ని అంశాల్లో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా వివాదాలు అనేవి చుట్టుముడుతుంటాయి, కానీ అవినీతి పరుడైతే కాదు. ముక్కుసూటి మనిషి ముద్రగడ పద్మనాభం, ఆయనకున్న పేరు. సో ఆ రకంగా
ఆయన తన రాజకీయ జీవితాన్ని కాస్త ప్రశాంతంగానే గడుపుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా. అయితే అనూహ్యంగా ఆయన జనసేన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తారు, జనసేనలో ఆయన చేరతారు అని చెప్పి చాలా హడావుడి జరిగింది. అదేమీ జరగలేదు. ఈ నెల ఆయన ఆతిథ్యం తీసుకోలేదు. దీంతో ఆయన ఆవేశమో లేకపోతే ఇంకా అవసరం లేదు అనుకున్నారో, తాడో పేడో తేల్చుకుందాం అనుకున్నారు. వైఎస్ఆర్సీపీలోకి శిబిరంలోకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారితో కండువా కప్పించుకున్నారు. అక్కడ నుంచి అసలు కథ మొదలైంది. పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఆయన హిట్ చేస్తుండడం. సో ఖచ్చితంగా ప్రత్యర్థిగా ఉన్న వాళ్ళని ఓడించాలని చూస్తారు, వాళ్ళ మీద మాటల తోటాలు విసురుతారు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయోగిస్తుంటారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయోగిస్తుంటారు. అది పెద్దగా పట్టించుకునే అంశం ఏం కాదు. కానీ సామాజిక వర్గం అనే అంశం అన్నది ఇక్కడ అడుగడుగునా పనిచేస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నది పెద్ద ఎత్తున చర్చ. వంగా గీత గారికి ఆయన సపోర్ట్ చేయడం, మరి సామాజిక పరంగా మనం చూస్తే ఇందాక నేను ఓటు శాతం కూడా మీకు చూపించాను. కాపు సామాజిక వర్గ ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అవి మరి ఎవరికి వెళ్తాయి? గంపకొత్తగా జనసేన వైపు అవుతాయా? అవేవైనా కానీ డివైడ్ అయితే కొన్ని ఓట్లు వైసీపీ వైపు, కొన్ని ఓట్లు జనసేన వైపుకి వస్తే మిగతా సామాజిక వర్గ వాళ్ళందరూ ఎవరికి మొగ్గు చూపిస్తారు. సో ఎవరి లెక్కలు వాళ్ళవి, ఎవరు ఆలోచనలు అవి, అది ఎవరో తప్పు పడడానికి లేదు. అయితే ఇక్కడ ముఖ్య విషయం, ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా అటాక్ చేస్తుంటే వాళ్ళు రక్తం పంచుకు పుట్టిన కూతురు క్రాంతి భారతి ఆమె రంగప్రవేశం చేయడంతో పిఠాపురం ఎన్నికలు మరింత వేడిని రేకెత్తిస్తున్నాయి. తండ్రి చేసింది తప్పు, జగన్మోహన్ రెడ్డి నిన్ను వాడుకుంటూ వదిలేస్తారు, నువ్వు వంగా గీతను గెలిపించుకోవడానికి ప్రచారం చేయడంలో ఎవరో తప్పు పట్టరు, పవన్ కళ్యాణ్ తరిమి కొడతానని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆమె డైరెక్ట్గా మీడియాకి వీడియో రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దానికి ముద్రగడ పద్మనాభం గారు వేసిన కౌంటర్ మరింత రచ్చసాగుతుంది. ఎందుకంటే నా ప్రాపర్టీ ఆమె కాదు అని చెప్పి ఆయన ఉన్న మాట ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతున్నది. ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కూతుర్ని ప్రాపర్టీతో నువ్వు ఎలా పోలుస్తావు, కన్న కూతురు నీకు వస్తువు అయ్యిందా అని. అంటే ప్రతి చిన్న అంశం కూడా పిఠాపురం రాజకీయాలకి ముడిపెడుతున్నారు, ఈ నియోజకవర్గానికి లింకులు చేస్తున్నారు, పెద్ద ఎత్తున రచ్చ చేసే పరిస్థితి. మరొకసారి క్రాంతి భారతి రెండో వీడియో కూడా రిలీజ్ చేశారు. ఎవరు ఏమనుకున్నా నిస్వార్థమైన ప్రజల కోసం ఈరోజు పార్టీ పెట్టి తన సొంత డబ్బు ప్రజల కోసం ఖర్చు పెట్టి నిలబడ్డ వ్యక్తి, ఆ వ్యక్తిని మనం గెలిపించుకుందాం, నా సర్వశక్తులు ఆయన్ని గెలిపించుకోవడానికి నేను ముందుకు సాగుతానని చెప్పి క్రాంతి భారతి మరొక వీడియో రిలీజ్ చేయడం అన్నది సంచలనం. అంటే ఇక్కడతోటి ఈ ప్రచారాలు ఆగలేదు. ఇంకా మున్ముందు ఏం జరుగుతుందో పిఠాపురం అన్నది రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఒక వింత పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ పోటీలో మరి పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపించి అసెంబ్లీకి పంపిస్తారా, వంగా గీతాన్ని ఆడపడుచులా ఆదరించి మళ్ళీ హక్కున చేర్చుకుని ఆమెకు అవకాశం ఇస్తారా? మరి ఈ కాపు ఈక్వేషన్స్, కాపు ఓట్లు అన్నది ఎటువైపు మొగ్గు చూపిస్తున్నది, ముద్రగడ ప్రభావం ఎంత, ఇవన్నీ కూడా పేర్లు మార్చుకోవడం, కులాలు మార్చుకోవడం, ఈ స్టేజ్కి వెళ్ళిపోయిన ఈ పరిస్థితిలో పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఈ వార్ చాలా ఆసక్తిగా మారుతుంది. చాలా కీలకంగా కూడా ఈ ఎన్నికలు మారే పరిస్థితి ఉంటుంది. చూద్దాం మరి పిఠాపురం ప్రజలు ఎటువైపు మొగ్గు చూపిస్తారో, మరి ఎవరిని గెలిపించుకుంటారో అన్నది.